టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇన్ఫర్టిలిటీలో చాలా ముఖ్యమా? నమస్తే, నేను డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతిలో సీనియర్ కన్సల్టెంట్. కంపల్సరీగా మగవాళ్ళల్లోని ఆడవాళ్ళల్లోని హార్మోనల్ ప్రాముఖ్యత చాలా ఉంటుంది. కంపల్సరీగా టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉన్నప్పుడు స్పర్మ్ సెల్స్ మనకి ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. FSH అన్న హార్మోను మనకి ఎప్పుడైతే ఆడవాళ్ళలో తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవడానికి తక్కువ ఉంటుంది. కానీ ఆడవాళ్ళల్లో AMH హార్మోన్ వల్ల ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాలు ఎంత ఉన్నాయి, దీనివల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుంది ప్రెగ్నెన్సీకి అన్నది నిర్ధారిస్తుంది. తర్వాత థైరాయిడ్ హార్మోన్ కూడా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవటానికి ఇబ్బంది అది ఉంటుంది. సో గర్భసంచి క్వాలిటీ చాలా ముఖ్యము. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ హార్మోను ప్లస్ కంపల్సరీగా వెరికోసిల్ లాంటి ఇష్యూస్ వల్ల స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షన్ పడిపోతూ ఉంటాయి. చాలా మంది టైట్ అండర్వేర్స్ అయ్యి వేసుకోవటం వల్ల ఓవర్ ఎక్సర్సైజు, బైసైకిల్ రైడింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇది వెన్నుపూస ఇంజరీ అది ఉన్న వాళ్ళకి కూడా మనకి కంపల్సరీగా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ చూడవలసిన ముఖ్య కారణాలు. టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉన్నప్పుడు మీకు స్పర్మ్ క్వాలిటీ అన్నది తగ్గిపోతుంది. ప్రొడక్షన్ అన్నది కంపల్సరీగా మనకి ఉత్పత్తి అవ్వటానికి ఉష్ణోగ్రత వృషణాలలో చాలా ముఖ్యం. ఎప్పుడైతే టెంపరేచర్ అది ఉండదో వీర్య కణాలు చనిపోతాయి. అందుకనే అప్పుడు కౌంట్ ఇష్యూస్ అయ్యి వస్తూ ఉంటాయి. సో కౌంట్ ఒకటే కాకుండా స్పర్మ్లో క్వాలిటీ కూడా అది మనం గమనించినప్పుడు ఏ కారణం వల్ల ఇబ్బంది వచ్చి మనకు ఉండట్లేదో, సమస్య పరిష్కారం అవ్వట్లేదో డాక్టర్ కేర్ హోమియోపతిలో పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు శాశ్వత పరిష్కారం అది దొరుకుతుంది.